ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అంబేద్కర్ సాక్షిగా దళిత ఎమ్మెల్యేకు అవమానం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కాంస్య విగ్రహ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి హాజరయ్యారు. మంత్రితో పాటు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. కాంస్య విగ్రహానికి సంబంధించి శిలాఫలకాన్ని తదితరులతో కలిసి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కూడా ఆవిష్కరించి అనంతరం ఇస్తుపోయారు. అందుకు కారణం ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవటమే. విగ్రహావిష్కర్త అయిన జిల్లాకు చెందిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు నగర మేయర్ గంగాడు సుజాత పేర్లు ఉన్నాయి. కోసం మెరుపు ఏమిటంటే ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరుకు పైన వైవి సుబ్బారెడ్డి పేరు ఉండటం చర్చాంశనీయంగా మారింది. ఆయన పేరు పక్కన రాజ్యసభ సభ్యులు అని రాసి ఉంది. వీటన్నింటినీ చూసిన సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మనస్తాపానికి గురయ్యారు. ఎస్సీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న తన పేరును అంబేద్కర్ విగ్రహావిష్కరణ శిలాఫలకంలో లేకుండా చేయటం పట్ల కలత చెందారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం వేదికపైకి ఆహుతులను పిలుస్తుండగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ అక్కడి నుంచి వెనుదిరిగారు. అంబేద్కర్ కాంస్య విగ్రహ శిలాఫలకంపై ముద్రించిన పేర్లలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఆర్ విజయ్ కుమార్ పేరును పొరపాటున విస్మరించారా, లేకుంటే కావాలనే లేకుండా చేశారా అనే విషయమై వాదనలు జరిగాయి. తమ ఎమ్మెల్యే విజయ్ కుమార్కు అవమానం జరగటం పట్ల ఆయన అభిమానులు సభావేదిక వద్ద నిరసన తెలిపారు.